నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరికని ప్రెస్ క్లబ్ లో పాత్రికేయుల అస్త్ర నివాళుల నడుమ జరిగిన సీనియర్ పాత్రికేయులు స్వర్గీయ నాయిని మధునయ్య, సివి శ్రీనివాస్ సంతాప సభ. ప్రభుత్వ పథకాలు ప్రతి పేదవాడికి అందేలా చూడాలి, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాలు. ప్రాంతం ఏదైనా నిజమైన నిస్సహాయులకు సహాయం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న నీడా అధ్యక్షులు నీడపల్లెర్ల రమేష్ గౌడ్. ఎన్సీపీ పార్టీలో చేరిన ఖని కాకతీయ నగర్ చెందిన యువకులు. ఎక్సలెన్స్ లో మెరిసిన ఎన్టీపీసీ రామగుండం 5 టస్కర్ జాతీయ అవార్డుల కైవసం. హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత. సహచర పాత్రికేయులతో ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ గడిపిన సీనియర్ పాత్రికేయులు నాయిని మధునయ్య, మంచి వ్యక్తిత్వం కలిగిన సివి శ్రీనివాస్ మన మధ్య లేకపోవడం గోదావరికని ప్రెస్ క్లబ్కు తీరని లోటని పలువురు సహచర పాత్రికేయులు అన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో ఆదివారం ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పోదరి కుమార్, పందేళ్ల శ్యాంసుందర్ ఆధ్వర్యంలో ఇటీవల అకాల మరణం పొందిన సీనియర్ పాత్రికేయులు నాయిని మధునయ్య, సివి శ్రీనివాసుల సంతాప సభ నిర్వహించారు. ఈ మేరకు గోదావరికని ప్రెస్ క్లబ్ సభ్యులు అందరూ నాయిని మధునయ్య, సివి శ్రీనివాస్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు మాట్లాడుతూ సీనియర్ పాత్రికేయుల మరణాల్లో ఎవరిని చూసినా ఆర్థిక ఇబ్బందులే కారణాలుగా ఉన్నాయని అన్నారు. సమాజంలో అందరి సమస్యలను పట్టించుకునే పాత్రికేయులు తమ సమస్యలను గొంతు విప్పి చెప్పుకునే పరిస్థితులు లేని కారణంగానే పాత్రికేయులు ఇలాంటి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. పాత్రికేయుల జీవనంపై ప్రభుత్వాలు కూడా ఆలోచించి పాత్రికేయుల జీవితాల్లో సంతోషాలు నింపే ప్రయత్నాలు చేయాలని కోరారు. సమాజానికి దిక్సూచిలా ఉండాల్సిన తమ సహచర పాత్రికేయులు ఇలాంటి బలవన్ మరణాలకు పాల్పడడం తగదని సూచించారు. మన సహచర పాత్రికేయుల్లో ఏమైనా సమస్యలు, ఇబ్బందులు ఉంటే క్లబ్ నాయకత్వంతో చర్చించాలని కోరారు. వీరిద్దరూ మాకు సీనియర్ జర్నలిస్ట్ అయినా కూడా మానసికంగా వారిద్దరు చిన్న పిల్లలతో సమానం. అంటే వారి ప్రవర్తన ఏంటంటే అంత ఏ బాధ లేని ఒక వ్యక్తి ఏ విధంగా జీవనాన్ని కొనసాగిస్తాడో ఆ విధంగా ఒక ఉత్సాహవంతమైన, ఆనందవంతమైన జీవనాన్ని కొనసాగించేది. వారి ఎదురుగా బాధల్లో ఉన్నవారు కూర్చుంటే కూడా వారి బాధలను మైపర్పించే అంత శక్తి కూడా ఇద్దరికి ఉంది. ఆ విధంగా ప్రవర్తించేవారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే అందరినీ నమ్మించే ఆ అమూల్యమైన ప్రాణాలే ఇప్పుడు అందరినీ ఏడిపించే పరిస్థితికి తీసుకొచ్చాయి. ఈ ఇద్దరు కూడా బలవన్మరణాలకు పాల్పడడం అనేది భరించలేని విషయంగా మిగిలిపోయింది. జర్నలిస్ట్ అంటే సమాజానికి ఒక దిక్సూచిలా ఉండాలి. కానీ మనమే ఇలాంటి సంకేతం ఇచ్చినామంటే దాన్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేసి మిగతా వారిలో కొంత ఆత్మస్థైర్యాన్ని నింపించే విధంగా, వారి సాధక బాధకాలు తెలుసుకునే విధంగా ఖచ్చితంగా మనం కూడా ఒక మోటివేషన్ క్లాస్ లాంటివి నిర్వహించే ప్రయత్నం చేద్దామని. మదనన్న సినన్న గురించి ఏం చెప్పుకుంటాం? 30-40 ఏళ్ళ అనుబంధం, ప్రొఫెషనల్గా, సోషల్గా, జర్నలిస్టులుగా, ఆత్మీయులుగా, కుటుంబ సభ్యులుగా చాలా పెనవేసుకుపోయినాం అందరం. ఒక మన ఇంట్లో మనిషి వెళ్ళిపోయినట్టే అందరం ఫీల్ అయినాం. ఇప్పటికీ ఆ బరువు తగ్గడం లేదు. వాళ్ళ కుటుంబాలను ఏమి ఓదార్చగలం మనం. కాకపోతే ఒక నైతిక ధైర్యం నింపడం, ఓదార్పుగా ఉండడం మినహా మనం ఏం చేసే పరిస్థితుల్లో లేవు. జర్నలిస్టు జీవితాలు బతికున్నా చచ్చినట్టే లెక్క. మామూలుగా ఉద్యోగమో వ్యాపారమో లేనివాడు కేవలం జర్నలిస్ట్గా బతుకుతున్నా అనుకుంటే మాత్రం వాడు రోజు చచ్చుకుంటూ బతుకుడే తప్ప వాడి జీవితున్నది ఎన్నడూ ఉండదు. కానీ వీళ్ళకి బతుకున్నది, భవిష్యత్తు ఉన్నది. ఇద్దరు ఉద్యోగస్తులు, మంచి కుటుంబాలు, మంచి పిల్లలు. సమాజం కోసమే జీవించారు.
సమాజం కోసమే పనిచేసేందుకు ఇవాళ తప్పుల్ని ఎత్తి చూపి సమాజ గమనాన్ని నిర్దేశించేటువంటి జర్నలిస్ట్ వృత్తిలో ఉన్నటువంటి వీళ్ళు వాళ్ళ దురదృష్టవశాత్తు వాళ్ళ చావును ఎదిరిస్తేనే జీవితం ఉంటుంది. జీవించాలంటే చావుతో పోరాడాల్సింది. ఆ పోరాటం చేసేటువంటి ఒక వీర సైనికుడు వీర నాయకుడు నిలబడినటువంటి మన ఇద్దరు అన్నలు దురదృష్టవశాత్తు ఆత్మహత్యకు మారడం అనేది అత్యంత బాధాకరమైన విషయం. దీన్ని మీరు మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ సంఘటనలు దాన్ని విశ్లేషించుకోవాలి. ఇవాళ ఇక్కడ కూర్చున్న దాంట్లో చిన్న అందరం దిగిపోవాల్సిందే. దిగిపోయిన తర్వాత ఈ గౌరవం ఉన్నది. వాళ్ళ జేబులో నీ జేబు గడపనంతసేపే నీ పదవి పలుకుబడి నడిచినంతసేపే నేను ఎవరైనా గౌరవిస్తారు. అది కుటుంబం కానీ బయట మిత్రులు కానీ అది మర్చిపోయి ఉండదని నేను మిమ్మల్ని కోరుతున్నాను. బలవన్ మరణం పొందడం అనేది చాలా బాధాకరం. ఈ సందర్భంగా ఆ ఇద్దరికి ఘనంగా జోహార్లు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, మరి మదనన్నతో మాకు చాలా అనుబంధం ఉంటుంది. సివిసి మాతో కూడా మదనన్న రోజు మాకు చౌరస్తాలు కనిపిస్తారు. అటు ఇటు ఒక 10 సార్లు తిరుగుతారు. ఏందని ఇట్లా తిరుగుతున్నాం అంటే వదినమ్మ ఇదేమ్మని అద్దెమ్మని అని చెప్పేటోడు. ఆయన గొప్ప ఎంత వ్యక్తిత్వం అంటే సాధారణంగా ఒక విలేకరైన వాడు విలేకరతనాన్ని వదులుకోడు. ఏదో ఒక పేపర్లో జరుగుతాడు, ఈ విలేకరణ చూపించుకుంటాడు. ప్రెస్ క్లబ్ మెంబర్షిప్ కావాలని యజ్ఞం చేసిన వాళ్ళు తపస్సు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి అటువంటి మా సివి శ్రీనివాస్ వృత్తిరీత్యా ఉద్యోగరీత్యా పక్కకు పోయినప్పుడు ప్రెస్ క్లబ్ ఒక లెటర్ పెట్టారు. అయ్యా నాకు ప్రెస్ క్లబ్ మెంబర్షిప్ పక్క పోతున్నా నా వ్యక్తిగత కారణాలతో గొప్పదని అందులో కూడా. ఈ సంతాప సభలో ప్రెస్ క్లబ్ కోశాధికారి గడ్డం శ్యామ్, పాత్రికేయులు మల్లావతుల వంశీ, రవీందర్ రెడ్డి, దయానంద్, గాంధీ, జక్కం మారుతి, వేల్పుల్ నారాయణ, దాస్యం లక్ష్మయ్య, మాధవరావు, జక్కం సత్యనారాయణ, వాసు, కోళ్ల లక్ష్మణ్, సిరిసిల్ల శంకర్, రంగు తిరుపతి, బొల్లం మధు, భాస్కర్, సమ్మయ్య, కుమార్, శివ, మామిడి కుమార్, బైరం సతీష్, కుమళ్ళ మధోకర్, చారి, దబ్బెట శంకర్, మామిడి అశోక్, రామ్దేని సదానందం, నాయిని మధునయ్య, కుటుంబ సభ్యులు సివి శ్రీనివాస్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రతి పేదవాడికి అందేలా చూడాలని రామకొండ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అధికారులను ఆదేశించారు. పాలకుర్తి అంతర్గా మండలాలకు సంబంధించిన పంచాయతీరాజ్ కార్యదర్శులతో ఆదివారం రామకొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో అంతర్గాం పాలకుర్తి మండల కేంద్రంలో ప్రతి గ్రామంలో మంచినీటి, వీధి దీపాలు, మురికి కాలువల సమస్యలు తెలుసుకుని ప్రతి ఒక్కరూ గ్రామ సమస్య తమ సమస్యగా గుర్తించి పరిష్కరించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని పేదవారికి అందేలా చూడాలని అన్నారు. అంతర్గాం పాలకుర్తి మండలాల పాఠశాల అభివృద్ధి కోసం 2 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని అన్నారు. ప్రతి గ్రామంలో ప్రతి సమస్యను గుర్తించి తమ దృష్టికి తీసుకురావాలని కార్యదర్శులను కోరారు. అలాగే పాలకుర్తి అంతర్గాంలోని 35 గ్రామాల్లో ప్రతి సమస్యను రాతపూర్వకంగా తీసుకొచ్చి ఆయా గ్రామ కార్యదర్శులు క్యాంపు కార్యాలయంలో అందజేయాలని అన్నారు. యువత కోసం ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు అందుబాటులోకి తెస్తామని అన్నారు. అలాగే సింగరేణి సంస్థ సహకారంతో సోలార్ దీపాలు గ్రామాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. తాగునీటి సమస్య లేకుండా చూడాలని, మిషన్ భగీరథ నీరు ప్రతి ఇంటికి చేరేలా కార్యదర్శి చూడాలని అన్నారు. ప్రతి ఒక్కరూ గ్రామ సమస్య తమ సమస్యగా గుర్తించి పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శులతో పాటు అధికారులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. వెల్కమ్ బ్యాక్. ప్రాంతం ఏదైనా నిజమైన నిస్సహాయులకి సహాయం చేయడమే లక్ష్యంగా నీడ అధ్యక్షులు నీడపల్లెర్ల రమేష్ గౌడ్ ముందుకు సాగుతున్నారు. ప్రమాదంలో నడుం స్పర్శ కోల్పోయిన నిరుపేద చిన్నారి మెరుగు హాసినికి నీడ మన 100 రూపాయల సమాజం కోసం
గ్రూప్ ద్వారా నీడ 7,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. అంతర్గా మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన మెరుగు మహేష్ గౌడ్, హారిక దంపతులకి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ప్రైవేట్ సెక్యూరిటీ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. 4 సంవత్సరాల క్రితం 12 సంవత్సరాల కుమార్తె హాసిని ఇంటి సమీపంలో ఉయ్యాల కట్టుకుని ఆడుతుండగా కింద పడి నడుముకు దెబ్బ తగిలి శరీరం స్పర్శ కోల్పోయింది. పేదరికానికి చెందిన వీరు మొన్న కొంత భూమి అమ్మి అప్పులు చేసి 25 లక్షలు చికిత్స ఖర్చు చేశారు. ఇప్పుడు హాసినికి తల, చేతుల భాగం స్పర్శ వచ్చింది, కానీ ఇంకా నడుం, కాళ్ళు స్పర్శ లేదు. ఆసుపత్రిలో ఫిజియోథెరపీ చేయించాల్సి ఉండగా నెలకు సుమారు 50,000 చొప్పున ఖర్చు అవుతుందని తెలిపారు. ఇలా సంవత్సరం పాటు చేస్తే కొంత రికవరీ అయ్యే ఛాన్స్ ఉందని డాక్టర్లు సూచించారు. ఇప్పటికే తెలిసిన చోట అప్పులు చేసిన వీరి కుటుంబం చికిత్స చేయించే స్తోమత లేక కొంతమంది మిత్రుల సహకారంతో ఫిజియోథెరపీ బెడ్, చిన్న మిషన్ తెప్పించి ఇంట్లో వారే చేపిస్తున్నారు. కానీ పాప కోలుకోవాలంటే ఆసుపత్రిలో చికిత్స చేయించాల్సిన అవసరం ఉందని దాతల సహాయం కోరుతున్నారు. విషయం తెలుసుకున్న నీడ అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ నీడ మన 100 రూపాయలు సమాజం కోసం గ్రూప్ నుండి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. స్పందించిన నజీమా భరోసా ఫౌండేషన్ మిత్రులు మార్గదర్శి దీపక్, శ్రీనివాసుల సహకారంతో 2,000 రూపాయలు అందించారు. మొత్తం పాప కుటుంబానికి నీడ తరపున చికిత్స కోసం 7,000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నీడ అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్, భరోసా అధ్యక్షులు నజీమా, సభ్యులు ఎండి రెబ్బన్, సతీష్, మధు, అనిల్ తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా మంచానికి పరిమితమై తనకు ఫిజియోథెరపీ కోసం మన 100 రూపాయలు సమాజం కోసం గ్రూప్ నుంచి 5,000 రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఇక్కడ చూస్తున్న వ్యక్తి పేరు మహేష్, హారిక. ఈ దంపతుల కుమార్తె, ఒక్కతే కుమార్తె, ఒక బాబు ఉన్నారు. ఈమె పేరు హాసిని, ఇప్పుడు 10వ తరగతి చదువుతుంది. తను కరోనా టైంలో అంటే 3-4 సంవత్సరాల క్రితం ఊయల కట్టుకొని కరోనా టైంలో ఇంటి దగ్గర ఆడుతుంటే కింద పడి తన నడుముకు గాయమైంది. అది చిన్నదే అనుకుంటే తన నడుము స్పర్శ కోల్పోయి బాడీ మొత్తం స్పర్శ లేకుండా మంచానికే పరిమితమైంది. సుమారు 25 లక్షల రూపాయలు అతను వాచ్మెన్గా పనిచేస్తారు. సో తనకు తోచిన చోటల్లో అప్పు చేసి సుమారు 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. కొంత రిజల్ట్ వచ్చినా కూడా ఇంకా రిజల్ట్ రావాల్సి ఉంది. తను ఇప్పుడు కొంచెం చేతులు కదిలించే పరిస్థితి ఉంది. ఈ కాళ్ళు మొత్తం స్పర్శ లేకుండా పూర్తిగా ఎలాంటి స్పర్శ లేదు. తనకు బాడీ కూడా స్పర్శ లేదు. ఓన్లీ తల మాత్రం, కాళ్ళు మాత్రమే కొంత స్పర్శ ఉంది. ఇంకా సుమారు సంవత్సరం చికిత్స ఉంది. నెలకు కనీసం 50 నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే ఇంకొక 10-15 లక్షల రూపాయలు ఖర్చు పెడితే పాప కొంత తన పని తను చేసుకునే స్థితికి రాగలుగుతుంది. సో అందుకని విషయం తెలిసిన వెంటనే నసీమా గారు మనకి ఇక్కడున్న బ్రదర్ కూడా సతీష్ ఇక్కడ మనకు సమాచారం అందించారు. సో ఇప్పుడు పాపకు నీడ సంస్థ మన 100 రూపాయల గ్రూప్ నుంచి 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే స్పందించి మార్గదర్శి స్కూల్ దీపక్ గారు, శ్రీనివాస్ గారు, రామగుండం నరసింహ గారి తరఫున 2,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు ఇప్పుడు పాప చికిత్స కోసం మనం అందించడం జరిగింది. రామగుండం కార్పొరేషన్ 46వ డివిజన్ కాకతీయ నగర్కు చెందిన యువకులు ఎన్సీపీ పార్టీ జిల్లా నాయకులు చెన్నూరు నాగరాజు ఆధ్వర్యంలో ఆదివారం ఎన్సీపీ పార్టీలో చేరారు. గోదావరిఖనిలోని ఎన్సీపీ పార్టీ ఉత్తర తెలంగాణ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు చెన్నూరు నాగరాజు ఆధ్వర్యంలో కాకతీయ నగర్కు చెందిన యువ నాయకులు మొలుగురి మహేష్ ఎన్సీపీ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోలివాడ ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మొగులూరి మహేష్ తన అనుచరులకు ఎన్సీపీ పార్టీ కండువారు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్సీపీ పార్టీ నుంచి అభ్యర్థులను నిలబెట్టడానికి రామగుండంలో పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతున్నామని అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన గల యువకులకు ఎన్సీపీ పార్టీ ఆహ్వానం పలుకుతుందన్నారు. యువ నాయకులకు కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా పోటీ చేయడానికి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. రామగుండం కార్పొరేషన్లోని 46వ డివిజన్ కాకతీయ నగర్ నుండి మొగులూరి మహేష్ యువ నాయకుడు ఎన్సీపీ పార్టీలో చేరడం జరిగింది. తనతో పాటు తన ఫాలోవర్స్ని ఈరోజు ఎన్సీపీ పార్టీలో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పి పార్టీలో జాయిన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే చెప్పేది ఏంటంటే, యువకులు, యువ నాయకులు ఎవరైతే ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉందో మీరు ఎన్సీపీ పార్టీలో జాయిన్ కండి. మీకు తగిన గౌరవము, తర్వాత మీరు ఏదైతే సేవ చేయాలంటే ప్రజలకు ఖచ్చితంగా మేము మీ వెన్నంటే ఉండి మీ యొక్క భవిష్యత్తుకు మేము భరోసా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో ఎన్సీపీ పార్టీ జిల్లా నాయకులు చెన్నూరు నాగరాజు, ముజాహిదులు పాల్గొనగా కాకతీయ నగర్ చెందిన యువ నాయకులు మొలుగురి మహేష్, జిల్లాల అక్షయ్, బొంటేరు మనోజ్, ఆరేపల్లి కౌశిక్, ఎండి యూసఫ్, ఇసుకపల్లి బస్తీద్, ఆరేపల్లి రమేష్, దుర్గం సంజయ్ తదితరులు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎక్సలెన్స్ లో మెరుస్తూ ఎన్టీపీసీ రామగుండం 5 టస్కర్ జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది.
ఈ మేరకు ఎక్సలెన్స్ లో ఎన్టీపీసీ రామకుండం 5 ప్రతిష్టాత్మకమైన టస్కర్ జాతీయ అవార్డులతో సత్కరించబడింది. వివిధ డొమైన్లలో రాణిస్తూ నిబద్ధతను ప్రదర్శిస్తోంది. గ్రామీణ క్రీడల ప్రమోషన్లో నైపుణ్యం, సోషల్ అవేర్నెస్, యాడ్ ఫిల్మ్, హెచ్ఆర్, వైవిధ్యం అండ్ చేరికలో బంగారు అవార్డులు, పీపుల్ ఓరియంటెడ్ ప్రాక్టీసెస్, హెచ్ఆర్, సిఎస్ఆర్ ఇన్నోవేషన్లలో కాంస్య అవార్డులను సొంతం చేసుకుంది. ఆగస్టు 24న కోజికోడ్లోని తాజ్ గేట్వేలో జరిగిన కార్యక్రమంలో పీడబ్ల్యూడీ అండ్ పర్యాటక శాఖ మంత్రి పిఏ మహమ్మద్ రియాజ్ చేతుల మీదుగా ఈ అవార్డులను ఎన్టీపీసీ రామకొండ తరపున హెచ్ఆర్ సీనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ ప్రజ్ఞాన్ ప్రియదర్శిని, కార్పొరేట్ కమ్యూనికేషన్ ఎగ్జిక్యూటివ్ ప్రోపాలి రంజన్ సగర్వంగా అందుకున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430, 8142789678. వెల్కమ్ బ్యాక్. ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను హైదరాబాద్ బృందం కూల్చివేసింది. ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను హైదరాబాద్ బృందం కూల్చివేసింది. మాదాపూర్లో భారీ బందోబస్తు మధ్య కన్వెన్షన్ కూల్చివేతను అధికారులు చేపట్టారు. తుమ్మిడి చెరువును కబ్జా చేసి నిర్మాణం చేపట్టారని ఆరోపణలున్నాయి. 3.5 ఎకరాల కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మించారని అధికారులకు ఫిర్యాదులు వచ్చాయన్నారు. హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ తీసుకొచ్చారు. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగించడం, చెరువులను రక్షించడం, విపత్కర పరిస్థితుల్లో నగరానికి అండగా ఉండడం దీని ప్రధాన లక్ష్యాలు. ఇది కబ్జాదారుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. నిత్యం ఏదో ఒక చోట అధికారులు ఆక్రమణలను కూల్చివేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరికని ప్రెస్ క్లబ్ లో పాత్రికేయుల అస్త్ర నివాళుల నడుమ జరిగిన సీనియర్ పాత్రికేయులు స్వర్గీయ నాయిని మధునయ్య, CV శ్రీనివాస్ సంతాప సభ. ప్రభుత్వ పథకాలు ప్రతి పేదవాడికి అందేలా చూడాలి, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాలు. ప్రాంతం ఏదైనా నిజమైన నిస్సహాయులకు సహాయం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న నీడా అధ్యక్షులు నీడపల్లెర్ల రమేష్ గౌడ్. NCP పార్టీలో చేరిన ఖని కాకతీయ నగర్ చెందిన యువకులు. ఎక్సలెన్స్ లో మెరిసిన NTPC రామకొండం 5 టస్కర్ జాతీయ అవార్డుల కైవసం. హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.